हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमस्कारं मास्टर्स। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जह्नुकन्या प्रवाहवतौ। ओं पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन क्रदितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वाम् अनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। అందరికీ నమస్కారం। భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి మాట్లాడుకుంటున్నాం। పురుషోత్తముడిని ప్రాప్తి పొందడం మాత్రమే మన యొక్క ధ్యేయం। సాధారణ విషయములందు ఆసక్తి ఉన్నంతకాలం పురుషోత్తముడిని పొందలేం। సాంసారికమైనటువంటి విషయములందు మునిగిపోయి కొద్దిగా కూడా భగవంతుని యందు మనకి అనురక్తి లేకపోతే ఆయన దొరకడు। ఏం చెప్తారంటే భగవంతుని యందు అనురక్తిని పెంచుకోవాలి। ఈ నిన్న చెప్పినటువంటి శ్లోకంలో పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మపదము లేదా మోక్షమును ఎవరు పొందాలనుకుంటున్నారో వారికి 6 లక్షణాలు ఉండాలని చెప్పారు। ఒకటి అభిమాన అవివేక రాహిత్యం। అభిమానం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎందు తాను మేల్కొని యత్నము చేయడానికి వేరుగా అభిమానం ఉండదు। అంటే మన యందు మనం మేల్కోవడానికి ప్రయత్నం చేయాలి। ఇప్పుడు ఆ విషయంలో చాలా ప్రమత్తతతో ఉంటాం, అప్రమత్తతతో ఉండాలి। మన యందు మనం మేల్కొన్నప్పుడు మనకి ఈ అభిమానం అనేది వేరే ఉండదు। అంటే తనకు తన యందు ప్రత్యేకమైనటువంటి ఆసక్తి ఉండదు। ఇది సాధించడానికే భగవానుడు అసంగము అనే ఒక శస్త్రాన్ని ఇచ్చాడు। అసంగము అంటే డిటాచ్మెంట్। దేని యందు కూడా మనకి అటాచ్మెంట్ ఉండకూడదు, కేవలము కర్తవ్యం మాత్రం గుర్తుండాలి। అటాచ్మెంట్ ఉన్న చోట మనకి గ్రోత్ ఆగిపోతుంది, ఫర్దర్గా గ్రోత్ ఉండదు। కాబట్టి అసంగము అనేటటువంటి శస్త్రము తీసుకొని మనం ఎక్కడెక్కడ ఏ వస్తువు మీద సంఘం వస్తూ ఉంటుందో దాన్ని మనం కట్ చేసుకుంటూ పోవాలి। అది తెలియ ఆ అస్త్రాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాడికి తన ద్వారా జగత్కర్మను నడిపించుటే కానీ తాను చేయటం అనేది ఉండదు, తనకు ఆసక్తి ఉండదు। మీరు మంచి పని చేస్తున్నారు, ఏం గుర్తించాలంటే మన ద్వారా ఈ మంచి పని చేయడానికి భగవంతుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి వాడికి ఏం ఉండదు, మన ద్వారా జరుగుతూ ఉంటుంది। అంటే ఒక కరెంటు తీగలో నుంచి కరెంటు ప్రవహిస్తుంటే కరెంటు తీగకి ఏమీ సంబంధం లేదు, తన నుండి ప్రవహింపనిచ్చుటే ఆ కరెంటు తీగ యొక్క అది ఎక్కడి నుంచి వస్తుంటుంది, కరెంటు తన ద్వారా ప్రవహిస్తుంది, ఆ బల్బుకో ఫ్యాన్కో చేరుతుంది, అక్కడ ఆ బల్బు లేదా ఫ్యాను తన కర్తవ్యం తను నిర్వహిస్తుంది। మళ్ళీ బల్బు పని ఫ్యాన్ చేయదు, ఫ్యాన్ పని బల్బు చేయదు। కూడా పైనుంచి వచ్చినటువంటి భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో వాటిని మన ద్వారా జరగనిస్తూ వెళ్ళాలి, మన కర్తవ్యాన్ని మనం ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉండాలి। తన ద్వారా జగత్కర్మను జరగనిచ్చుటే కానీ ఆసక్తి ఉండదు। ఈ జరుగుతున్నది
తనది కాదు అని తెలియను కనుక పొరపాటు పడడానికి అవకాశం ఉండదు. ఇది జరుగుతున్న తంది కాదు, మనందరికీ తెలుసు, మంది కాదు, అలా పైనుంచి వస్తుంది. ఇప్పుడు భగవద్గీత క్లాసులు నిర్వహించుకుంటున్నాం, మందేం లేదు ఇందులో. ఆ పైనుంచి వచ్చినటువంటి విషయం మన ద్వారా ప్రవహిస్తూ ఉంటే, మీ ద్వారా వినపడుతూ ఉంటే, మీరు కూడా ఏం లేదు, మీరు మీ ద్వారా వినపడుతోంది, మీరు కూడా లేరు ఇక్కడ, నేను లేను. అప్పుడు ఈ స్థితిని కనుక మనం చేరుకోగలిగితే మన ద్వారా జరుగుతున్న కర్మే కానీ మనం చేస్తున్న కర్మ కాదు అని తెలుసుకోగలిగితే ఈ కర్మ వలన వచ్చినటువంటి సత్ఫలితాలు కానీ దుష్ఫలితాలు కానీ మనకి అంటవు. చేస్తున్నానని కర్మ కనుక ఎక్కడ ఉంటే అక్కడ దాని ఫలితం వాళ్ళకి అంటుకుంటుంది. అటువంటి ఏది ఉండదన్నమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే బాగా, ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా మనం చేస్తున్నాం అనుకుంటున్నాం కాబట్టి మనకి వాటి యొక్క ఫలితములు మనల్ని దుఃఖపెడుతూ ఉన్నాయి. ఇది జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనకు అర్థం అవుతుంది. నేను చేయటం లేదు, నా ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటే ఆ కార్యక్రమం యొక్క ఫలితం ఏది మనకి ఉండదు. కాబట్టి ఆ దుష్ఫలితముల యొక్క వాసన తన యందు నిలువ ఉండదు. సెలయేటి నీటి వలె తాను జగత్కర్మను అనుసరించి పోవటము, తాత్కాలికముగా తన యందు ప్రవేశించిన కర్మల వాసనలు ఆ నీటిలో కిందికి దిగిపోతుండడము, మనం మాత్రం స్వచ్ఛమైనటువంటి జల ప్రవాహము వలె ఉండడము జరుగుతుంది. తాను నిత్యముగా స్వచ్ఛమైన జలములుగా ఉంటయే తన యందు తాను ఉండుట. ఆ మురికి మనకి అంటకుండా ఉండాలి. ఆ స్వచ్ఛమైన జల ప్రవాహం జరుగుతూ ఉంటుంది, మధ్యలో వస్తూ ఉంటాయి, వచ్చినవన్నీ కిందకి జారిపోతుంటాయి, నేల మీదకి వెళ్ళిపోతాయి, మట్టి ఎక్కడ ఉంటుంది. పైన వాటర్ మాత్రం చాలా బాగుంటుంది. కనుక తన యందు తాను ఉన్నవానికి కోరికలని వేరే ఉండవు. కోరికలు ఎప్పుడైతే లేవో ఏమవుతుంది, అప్పుడు సెలయేటి నీరు మానవులకు పశుపక్ష్యాదులకు స్నానపానాదులకు వినియోగించడం జరుగుతుంది. వినియోగించడం చేత అయిన వాడికి ఇదే నీరు పొలాన్ని పండించడానికి కూడా జీవజలాలుగా పనికొస్తుంది. కానీ సెలయేటి నీటికి నాకు ప్రత్యేకముగా కావలసినదే ఉండదు. సెలయేట్లో ఉన్న నీరు ఒక రైతు వాడుకుంటే పొలానికి పనికొస్తుంది, ఎవరైనా బిందుతో పట్టుకెళ్తే తాగడానికి పనికొస్తుంది. కానీ ఆ నీటికి ఈ క్వాలిటీస్ ఏమి ఉండవు. తన కర్తవ్యం తాను చేస్తూ ఉంటుంది. తనకు ఆవశ్యకమైన ఖనిజ లవణాదులు తాను ప్రవహించు భూమి నుండియే తనకు లభ్యమవుతూ ఉంటాయి. తాను ఏ భూమి ద్వారా ప్రయాణం చేస్తూ ఉందో ఆ భూమి నుంచి దానికి కావలసినటువంటి ఖనిజాలు లవణాలు అందుతూ ఉంటాయి. అయితే మనం కూడా నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటామో మనకు కావలసినవన్నీ భగవంతుడు చేకూరుస్తూ ఉంటాడు. వాని వలన తనకు కలిగిన పుష్టి కూడా ఇతరులకే ఉపయోగపడు. ఒక సత్కార్యం చేస్తున్న వాళ్ళ బలము కూడా భగవంతుడు ఇస్తాడు. ఆ వచ్చినటువంటి బలాన్ని కూడా మళ్ళీ ఇతరుల కోసమే వాడటం జరుగుతుంది. ప్రత్యేకముగా తనకు అని వినియోగం ఏది ఉండదు. స్థితికి చేరాలండి మనం. నాకు కావాలి, నేను చూసుకోవాలి, నా కోసం చేస్తున్నాను, ఈ స్థితి దాటి మన ద్వారా జరుగుతున్న కార్యక్రమం అని కనుక ఉంటే మనకి ఇక్కడ చెప్పినటువంటి సంగము అనేది మనకి ఉంటుంది. అభిమానం అనేది కూడా ఉండదు. సుఖము దుఃఖము అనేటటువంటి రెండు ద్వంద్వాల నుంచి కూడా మనం బయటపడాలి. బయటపడాలంటే కర్తవ్యం చేస్తున్నాం, మనకు సంబంధం లేదు, మనకి ఇవ్వడినటువంటి పని మనం చేసుకుంటూ వెళ్తే సుఖము లేదా దుఃఖము మనల్ని ముట్టుకోదు. జగత్కర్మలోనే భాగమైన తన పయనము సాగుచుండగా సుఖ దుఃఖాదులు తన రెండు వైపులా నిలబడి చూచుతూ పక్క నుంచి చూస్తూ ఉంటాం. పక్కన సుఖం చూస్తూ ఉంటుంది, ఓ పక్కన దుఃఖం చూస్తూ ఉంటుంది. మనకి ఏది అంటదు.
ఈ జరుగుతున్నది జగత్ కర్మ లేక దివ్య కర్మ కనుక తనది దివ్య జీవనం అగు. ఒకసారి జగత్ కర్మ దివ్య కర్మ అని తెలుసుకుంటే ఆ జీవనము దివ్య జీవనము అంటారు. శరీరములకు ఖర్చయిపోవటం ఉంటుంది కానీ తనకు కాదు. పెట్టుకోండి, శరీరమునకు డిసీజ్, డీకే అండ్ డెత్ 3 ఉంటాయని చెప్పారు. కానీ లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపానికి ఇవి లేవు. శరీరానికి ఉంటుంది, తనకు కాదు. తాత్కాలికముగా సన్నివేశములు పుట్టి అంతరించిపోతూ ఉంటాయి కానీ జగత్ కర్మకు అయిపోవటం అని ఉండదు. ఎప్పటికీ జగత్ కర్మ నడుస్తూనే ఉంటుంది. ఈ రహస్యమును తెలిసిన వాడు పొరపాటు పడడు. అప్పుడు పొరపాటు పడకుండా తన కర్తవ్యాన్ని తను చేస్తుంటాడు కాబట్టి ఆ పదవిని చేరుకుంటాడు. ఇప్పుడు మనం దూరం నుంచి చూసి అది అని ఏదైతే చెప్పుకుంటున్నామో అది కూడా జగత్ కర్మలో ఒక భాగమే అని మనకి తెలుస్తుంది. ఇది మాస్టర్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇవాళ మనం 6వ శ్లోకం చెప్పు. తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః గత్వా న నివర్తంతే ధామ పరమం మమ. తత్ ఆ పరమాత్మ స్థానాన్ని సూర్యః సూర్యుడు నా భాసయతే ప్రకాశింపచేయగలడు. శశాంకః అంటే చంద్రుడు, నా భాసయతే ఆయన కూడా ప్రకాశింపచేయగలడు. పావకః అంటే అగ్ని, నా భాసయతే ఆయన కూడా ప్రకాశింపచేయగలడు. యత్ దేనిని, గత్వా పొంది, నా నివర్తంతే తిరిగి రానేరో అంటే మళ్ళా జన్మించరో, తత్ అది మమ నా యొక్క పరమమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధామ అంటే స్థానము. పరమాత్మ స్థానమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపచేయజాలరు. దేనిని పొందితే మనం మరలా ఈ సంసార స్థితికి తిరిగి రాము, అదే నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది. పరమం మమ పరమం స్థానం ధామం. నా యొక్క శ్రేష్టమైనటువంటి స్థానం ఏదంటే దేనికైతే మనం వెళితే ఎక్కడికి వెళితే తిరిగి రాము దానిని పరమధామము అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మామూలుగా సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ దృశ్యమైనటువంటి కనపడే వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. నేత్రము ఆ సూర్యాదులని ప్రకాశింపజేస్తుంది. బుద్ధి ఆ నేత్రాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది రివర్స్ లో. కాబట్టి ఈ సూర్యాదులు ఆత్మను ఎట్లా ప్రకాశింపజేస్తాయి? సూర్యుడినే ప్రకాశింపజేస్తుంది పరమాత్మ యొక్క తత్వం. ఎద్గత్వా నానివర్తంతే అని చెప్పడంలో ఆత్మస్థానమును పొందిన వారు మరలా జన్మ పరంపరల యందు లేదా సంసార దుఃఖ రూపగర్తమందు పడరు. ఆత్మస్థానమును పొందినవారు అనగా తాను పరమాత్ముడే అని తెలిసినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ దీంట్లో పడం. బ్రహ్మాండమునందు ఏ లోకమునకేగినను మరలా తిరిగి రావాల్సిందే. బ్రహ్మాండంలో ఏ లోకానికి వెళ్ళండి కానీ మళ్ళీ తిరిగి రావాల్సిందే, మరలా జన్మించాల్సిందే. దుఃఖమును అంతము చేయగల శక్తి వాటికి లేదు. దేనికి ఉంది? ఒక్క పరమాత్మ స్థానములకు మాత్రమే అట్టి శక్తి కలదు. దానిని పొందినవారు, అటువంటి పరమాత్మ స్థానాన్ని పొందినవారు తిరిగి రారు, మరలా ఈ దుఃఖప్రదమైనటువంటి సంసారంలో జన్మ తీసుకోరు. పునరావృత్తి రహిత శాశ్వత కైవల్య పదమును వాళ్ళు పొందుతారు. కాబట్టి యస్మిన్ గత న నివర్తంతి భూయ అని చెప్పడం. ఏదైతే పొందితే
మనం తిరిగి రామో ఆ పదాన్ని పొందడానికి మనం సాధన చేయాలి. ఆయన భగవానుడు తన స్థానం గురించి తను చెబుతూ పరమం అని చెప్పాడు, అంటే చాలా శ్రేష్టమైనది. కాబట్టి భగవంతుడి యొక్క దృష్టిలో అన్ని పదములలోనికి ఈ ఆత్మ పదమే బ్రహ్మరూపమైనటువంటి నిజమైన పదము, సర్వశ్రేష్టము. కాబట్టి దేవుని దృష్టిలో ఏది గొప్పదో దానినే ప్రాజ్ఞుడు లేదా తెలిసిన వారు అనుసరించవలనే కానీ ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పదైనటువంటి వస్తువుని కాదు. చాలా స్పష్టంగా చెప్పారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఎవ్వరు కూడా ప్రకాశింపచేయాలన్నటువంటి స్థితి పరమాత్మ యొక్క స్థితి. కాబట్టి మనం ఆ స్థితిని చేరుకోవడానికి సాధన చేయాలి. భగవద్గీత మొత్తం కూడా మనకి నేర్పేటటువంటి విషయం అదే. మనం ఎప్పుడైతే ఫలితాన్ని ఆశించకుండా మన సాధనని మనం చేస్తూ ఉంటే యద్గత్వా న నివర్తంతే, ఎక్కడికి వెళ్తే తిరిగి రామో ఆ స్థితి చేరడానికి మనకు అవకాశం ఉంది. దానినే శ్రీకృష్ణుడు పరమమైనటువంటి స్థానము, తన స్థానము పరమం మమ అన్నాడు. నా స్థానము అటువంటి శ్రేష్టమైనటువంటి స్థానమును చేరిన వాళ్ళకి తిరిగి ఈ సంసార బంధమునందు తిరిగి జన్మించవలసినటువంటి అవసరము లేదు. ఈ సృష్టి అయినటువంటి జగత్ కర్మ ప్రారంభమైన తర్వాత దాంట్లో నుంచి అగ్ని పుట్టాడు. ఇది వేదముల యందు చెప్పబడిన అగ్నే కానీ మనం ఇంట్లో వెలిగించుకునే స్టవ్లో వచ్చే అగ్ని కాదు, భూతంలోని అగ్ని కాదు. సృష్టిలోని మొట్టమొదటి సంచలనమును అగ్ని అని వేదములు వర్ణించాయి. ఈ అగ్ని వ్యాపనశీలము కలదై సృష్టికి ఆధారభూతమైన స్థితిలో ఆ ప్రజ్ఞను అగ్న విష్ణువు జంట దేవతలుగా వేదములు వర్ణించాయి. సృష్టిలోని భాగములుగా పంచభూతములు ఉన్నాయి, ఇందులో అగ్ని ఉంది. ఒక్కొక్క సౌర కుటుంబములకు కేంద్రమైన సూర్యుడు ఆ అగ్నికి మొదటి వ్యక్త రూపం. ఎన్ని గోళాలు ఉన్నాయో అన్ని సూర్యులు ఉన్నారు. సూర్యులందరికీ మొదటి వ్యక్తమైన రూపము అగ్ని. భూమికి సంబంధించినంత వరకు భూ పరిభ్రమణాదులు, చంద్రుని పరిభ్రమణాదుల వలన సూర్యకాంతి చంద్రుని యందు ప్రతిఫలించి భూమి జీవులకు వెలుగునిస్తుంది. సూర్యుడు కాంతి చంద్రుడి నుంచి భూమికి వస్తుంది. కర్మకు కేంద్రమైన నేనంటే శాస్త్రి గారు కాదు, భగవానుడు అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. జగత్కర్మకు కేంద్రమైన నేను అను పరమపదమును సూర్యచంద్రాదులు, అగ్ని వాళ్ళెవరు వెలిగించడానికి కాదు, సాధ్యమే కాదు. భాగవతంలో లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటికి అవ్వల అని చెప్పారు. ఎక్కడ ఈ పరమపదం ఎక్కడుందంటే లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన తుది అలోకంబగు దానికి పెంజీకటికి అవ్వల, ఇక్కడ ఉంటుంది ఈ పరమపదం. మనలో సూర్యుడు నేను అను ప్రజ్ఞ జీవ ప్రజ్ఞ స్వరూపంగాను, చంద్రుడు మనస్సుగాను, పావకుడనబడు అగ్ని ప్రాణశక్తిగాను పనిచేస్తుంటారు. సూర్యుడు జీవ ప్రజ్ఞ స్వరూపంగాను, చంద్రుడు మనస్సుగాను, చంద్రమామన సోజాత చెప్పుకున్నాం కదా మనం. సో పావకుడు అనేటటువంటి అగ్ని ప్రాణశక్తిగాను పనిచేస్తుంటారు. జీవ ప్రజ్ఞ మొదలైనటువంటివన్నీ కూడా ఈ జన్మకు సంబంధించినవే కానీ పరిమిత జీవ ప్రజ్ఞ సుఖ దుఃఖాదులను అనుభవిస్తూ ఉంటుంది. మనది అపరిమితమైనటువంటి ప్రజ్ఞ, కానీ మనం పరిమితం చేసుకొని ఉండటం వలన సుఖ దుఃఖాలకి మనం లోనవుతూ ఉంటాం. కాకుండా
నేను అనే ఒక దివ్య ప్రజ్ఞ ఒకటి ఉన్నది. ఈ సుఖ దుఃఖాలను చూస్తూ సాక్షిగా ఉండిపోతుంది ఆ ప్రజ్ఞ. రెండవదైనటువంటి దివ్య ప్రజ్ఞ యొక్క స్థానాన్ని వెలిగించడానికి మిగిలిన పరిమిత ప్రజ్ఞలకు సాధ్యము కాదు. పరిమితంగా ఉండే ప్రజ్ఞలు అపరిమితమైన దాన్ని ఎలా వెలిగిస్తే సాధ్యం కాదు. ఈ రెండు ప్రజ్ఞలనే నరప్రజ్ఞ, నారాయణ ప్రజ్ఞ అని చెప్పారు. నరప్రజ్ఞ, నారాయణ ప్రజ్ఞ పురాణాలు ఇట్లా వర్ణిస్తూ ఉంటాయి. సనాతన కాలం నుంచి వీళ్ళిద్దరు కూడా ఆప్తమిత్రులు, విడిచి ఒకరు ఉండలేనటువంటి స్థితి. నరప్రజ్ఞ మేల్కొని నారాయణ ప్రజ్ఞయందు భక్తి భావం వహించి శరణు వేడి తనను నడిపింపమని కోరినప్పుడు ఈ ఇరువురు కూడా ఏకరథస్థులై ఒకే రథంలో వాళ్ళిద్దరూ కూర్చొని ధర్మములతో నిండిన ఈ కర్మక్షేత్రములో నిలబడి ఉంటారు. ఇప్పుడు ఇక నరప్రజ్ఞ నారాయణ నుంచి విడివడి ఇవలకి నారాయణ ప్రజ్ఞతో నరప్రజ్ఞ విడిపడి ఉన్నప్పుడు పక్కకి రాదు. కృష్ణుణ్ణి విడిచి అర్జునుడు ఈవలకి ఎట్లు రాలేడో తన యందలి నారాయణ ప్రజ్ఞ యందు మేల్కాంచి సర్వ సమర్పణ బుద్ధితో భక్తిభావం వహించిన నరప్రజ్ఞ మరి ఈవలకు రాలేదు. కాబట్టి మనందరం బయటికి రాకూడదు, ఎప్పుడు నారాయణ ప్రజ్ఞలోనే ఉండాలి అంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీ భక్తి భావం. మనందరం కూడా అర్జునుడి యొక్క ప్రతినిధులమే. అర్జునుడు మనందరికీ ప్రతినిధి. ఆయన నేరుగా శ్రీకృష్ణుడితో ఇట్లా ప్రశ్న సమాధానము ద్వారా భగవద్గీతని సృష్టి జీవులకి అందించారు. ఎప్పుడు మనం పరమాత్మతో కనుక ఎప్పటికీ కలిసి ఉంటే, ఆయన్నే స్మరిస్తూ ఉంటే, ఆయన నడిపిస్తున్నాడు, మనదేం లేదు అసలు. ఇది మనం పై నోడుతూ అంటాం కానీ లోపల సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో అనాలి. అప్పుడు మనకి తెలుస్తుంది. విశ్వాసం లేకపోతే పని చేయదు. చిన్న స్టోరీ చెప్తాను, ఇంతకుముందు నా క్లాస్లో చెప్పి ఉంటాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక ఊర్లో ఒక గోపిక, బృందావనం దగ్గరే, నార్త్ ఇండియా స్టోరీ. ఆవిడ పాలు పెరుగు తీసుకొచ్చి పట్టణంలో అమ్ముకొని జీవనం చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఊరు నుంచి పట్టణానికి రావాలంటే మధ్యలో యమునా నది ఉన్నది, పెద్ద నది. రోజు ఆ పాలు పెరుగు తీసుకొని యమునా దాటి పట్టణంలోకి వచ్చి పాలు పెరుగు అమ్మేసి తన జీవనం తాను కొనసాగిస్తుంది. పడవవాడికి దాటించడానికి 2 పైసలు, మళ్ళీ వెళ్ళేటప్పుడు 2 పైసలు. ఆ రోజులో 2 పైసలు అంటే ఒక కాణి, చాలా ఖర్చు అవుతుంది. కానీ పాపం వస్తూ ఉంటుంది. ఒకసారి పాలు పెరుగు తొందరగా అమ్ముడుపోతే ఇప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం చేస్తానులే, ఇక్కడ బృందావనం ఒకసారి చూద్దామని ఆవిడ నడిచి వెళ్తుంటే గుళ్ళో ఒక ఆయన, ఒక పండితుడు భాగవతాన్ని చెప్తున్నారు. ఒక గురువు గారు భాగవత వర్ణన చేస్తూ ఆయన భగవంతుణ్ణి గనక మనం విశ్వాసంతో గనక మనం ఆరాధిస్తే ఈ భవసాగరం దాటవచ్చు అని చెప్తారు. భవసాగరాన్ని దాటవచ్చు. ఈవిడ మనసులో ఆ మాట బాగా ముద్రపడుతుంది. ఏంటి, భవసాగరాన్ని దాటవచ్చా? ఏ మంత్రం చెప్తే, భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తే, ఆ గుడిలో, ఏ గుడిలో అయితే ఉపన్యాసం చెప్తున్నారో ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడు రాధేశ్యామ్, ఆయన ఈ మంత్రం చెప్తాడు. రాధేశ్యామ్ అనండి, భవసాగరాన్ని దాటవచ్చు. ఈవిడ చాలా జాగ్రత్తగా వింటుంది ఆ మాట. సరే, ఉపన్యాసం అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. యమునా నది దగ్గరికి వెళ్ళి, గురువుగారు చెప్పారు భవసాగరాన్ని దాటవచ్చు అన్నారు, యమున దాటడం
ప్రతి కష్టమే ఉంది. చాలా సులభంగా దాన్ని హరే శ్యామ్ అని భక్తి భావంతో యమునలో కాలు పెట్టింది. కాలు మునగలేదు, రెండో కాలు పెట్టింది. రాధే శ్యామ్, రాధే శ్యామ్, రాధే శ్యామ్. ఆవిడ అలా మంత్రం పలుకుతూ యమునా నదిని దాటేసింది. ఆవిడకి చాలా ఆశ్చర్యం వేసింది. రాధే శ్యామ్ అనే ఒక మంత్రంతో మనం యమునా నదిని దాటాం. అట్లా వచ్చేటప్పుడు కూడా రాధేశ్యామ్ అనుకుంటూ వచ్చింది. రోజుకో 4 పైసలు ఆవిడకి సేవింగ్స్ అయ్యాయి. ఓ నెల 2 నెలల తర్వాత ఆవిడ ఆలోచించింది, నా గురువుగారు ఇంత మంచి మంత్రాన్ని ఇచ్చారు, ఆయనకి మనం కృతజ్ఞత తెలపాలి. పిలిచి ఆయన కొంచెం భోజనం పెట్టి బట్టలు ఇచ్చి ఏదైనా చేద్దాం అనిపించి మళ్ళీ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి మీరు మా ఇంటికి భోజనానికి రండి అని చెబితే సరే అమ్మ వస్తానులే అన్నారు. మర్నాడు ఆయన పాపం చక్కగా మంచి డ్రెస్ వేసుకొని వాచి పెట్టుకుని ఉంగరాలు పెట్టుకొని చక్కగా తయారయ్యి ఆవిడతో పాటు బయలుదేరాడు. ఆవిడ ముందు నడుస్తుంటుంది, ఈయన వెనకాల నడుస్తూ ఉంటాడు. ఇద్దరు యమునా నది తీరానికి వస్తారు. వచ్చిన తర్వాత ఈవిడ యమునా నదికి ఈ పక్కకు వస్తుంది. నేను అమ్మ ఉండు, పడవలు ఆ పక్కన ఉన్నాయి, ఇక్కడ పడవలు ఇటు వెళ్తున్నాడు. ఆ పర్వాలేదు రండి గురువు గారు. వెనకాల వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు రాధేశ్యామని కాలు పెడుతుంది. మునగదు కాలు. కింద ఏమన్నా బండరాయి ఏమన్నా ఉందేమో ఏదైనా పడి చేసుకున్నా ఉంటాడు. రెండో కాలు పెట్టింది. రాధేశ్యామ్. గురువు గారు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి రాండి గురువు గారు, మీరు వెనకాల నిల్చున్నారు ఏమిటన్నది. అనేసరికి ఆయన ఎలా అని ముందుకొచ్చి కాలు పెట్టాడు. పెట్టగానే బుడుగును మునిగిపోయాడు. అది చేపట్టుకొని లేపింది. రాధేశ్యామ్ అని పెట్టండి కాలు. రాధేశ్యామ్, రాధేశ్యామ్. పాపం ఒక కాలు పెడుతున్నాడు, మునుగుతున్నాడు. రాధేశ్యామని లేస్తున్నాడు. ఇప్పుడు చేపట్టుకుంది. అలా నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్తుంది. సగం నదిలోకి వెళ్ళిన తర్వాత ఆయన చూశాడు వెనకాల ఎంత వచ్చారు. ఇంకా ఎంత ఉందో, సగం ఉంది ఇంకా. కింద లోతైనటువంటి నది. ఏమిటి నన్ను చంపేస్తావా, నన్ను తీసుకెళ్ళవా, నువ్వు ఎందుకు అసలు ఇది అంటున్నావు, నాకు చాలా పనులు నాకు ఇట్లా పట్టుకున్నాడు నన్ను అనగానే ఆవిడ ఒకటే మాట, రాధేశ్యామ్ అనండి, రాధేశ్యామ్ అనండి. సరిపోతుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ రాధేశ్యామ్ అంటాడు, పైకి లేస్తాడు, మళ్ళీ మునిగిపోతాడు. అలా నడుస్తూ 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 దాటాడు. వీడేమన్నా మంత్రగత్తి ఏమో అనుకుంటాడు. డౌట్ వస్తుంది. నెమ్మది ఇంటికి తీసుకెళ్తుంది, కొత్త బట్టలు ఇస్తుంది, స్నానం చేయమని చెబుతుంది, చక్కటి భోజనం పెడుతుంది, చక్కగా తాంబూలం ఇస్తుంది. కూర్చుంటాడు. నమ్మకం వస్తుంది ఆయనకి. అప్పుడు అడుగుతాడు, అమ్మా ఇంత దివ్యమైనటువంటి మంత్రాన్ని నీకు ఉపదేశించిన వాళ్ళు ఎవరమ్మా అని అడుగుతాడు. ఇప్పుడు ఆవిడ చెబుతుంది, నా ఎదురుకుండా ఎవరైతే ఉన్నారో ఆ గురువు గారు మీరేనండి, నాకు ఈ మంత్రం ఇచ్చారు. అప్పటి నుంచి నేను యమునా నది అట్లా నడుచుకుంటూ దాటుతున్నాను. రాధేశ్యామ్, రాధేశ్యామ్ అనుకుంటూ దాటుతున్నాను. చాలా ఆశ్చర్యపోతాడు. నేను ఇచ్చానే మంత్రం అంటే, అవును మీరే ఇచ్చారు, రోజు ఉపన్యాసంలో చెప్పారు కదా. రాధేశ్యామ్ అంటే చాలు భవసాగరాన్నే దాటవచ్చు అని చెప్పారు. యమునా నది ఎంతండి, చిన్న నది. మనం కనుక కంపేర్ చేసుకుంటే యమునా నది చాలా చిన్నది. అందుకని నేను రోజు ఇలాగే దాడుతున్నాను. ఆ డబ్బులు మిగిలితేనే మీకు ఈ రోజు నేను బట్టలు ఇచ్చి భోజనం పెట్టి మిమ్మల్ని పూజించుకున్నాను. ఇప్పుడు ఆయన అంటారు, అమ్మా నేను ఇచ్చానేమో మంత్రి నిజమే, కానీ మంత్రం బట్ నాకు నమ్మకం లేదు, విశ్వాసం దొరకలేదు. అందుకని నేను దాన్ని ఫాలో అవ్వలేకపోయినాను. నువ్వంత తీవ్రంగా మరి సాధన చేసి నువ్వు ఈ మంత్రాన్ని సాధించుకున్నావు. ఈ రోజు నుంచి నేను నీ శిష్యుని అవుతానమ్మా, నువ్వే నా గురువువి. నువ్వు ఇచ్చినటువంటి ఈ ఉపదేశం ఏదైతే ఉందో, ఈ సందేశం ఏదైతే ఉందో, ఏదైతే మంత్రాన్ని నాకు ఉపదేశం చేశావో, ఈ రోజు నుండి నేను ఆ మంత్రాన్ని చక్కగా చేసుకుంటాను. చూడండి ఎంత విశేషమైనటువంటి విషయం. భగవంతుని యందు పరిపూర్ణ భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే కనుక భవసాగరాన్ని కూడా దాటవచ్చు నామము చేత. ఇది మనం తెలుసుకోవాలి.
హరే రామ హరే రామ హరే రామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ అని శాస్త్రం చెప్పింది. హరినామం ఒక్కటే, మిగతా ఏది కూడా మనల్ని దాటించలేదు. కలి యొక్క పరిస్థితిని మనకు దాటించలేదు. కనుక కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ, అన్యథ వేరే దారి లేదు అని స్పష్టంగా చెప్పారు. కనుకనే భగవన్నామము యొక్క స్మరణ మనం చేస్తూ భగవంతుని యందు మనము ప్రతిష్ఠితం కావాలి. తర్వాత శ్లోకాలు చెప్తారు, నేనే భగవంతుణ్ణి అనేటటువంటి భావన మనకి బాగా స్థిరపడినప్పుడు లోపల మనకి ఆ భగవత్ తత్వం అనేది మనలో బాగా నిలబడినప్పుడు ఇంకా తిరిగి రాని ఒక దివ్యమైనటువంటి పదమును మనం చేరుకుంటాము. ఇక్కడికి ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ సంసార బంధమునందు ఇరుక్కోవటం అనేది ఉండద్దు. ఇది మనం జాగ్రత్తగా సాధన చేసుకొని మనం నిరంతరం కూడా పరమాత్మ యొక్క స్మరణ యందు నిలబడి ఉంటాడు. ఆయన అన్ని చేసుకుంటాడు, లేకపోతే అస్సలు మన వల్ల కాదు. లేకపోతే ప్రయత్నం పూర్వకంగా మనం సాధనని నిరంతరం చేయాలి. సాధన ఏదో గంట చేస్తున్నానండి నేను అని అంటే కుదరదు. గంట అరగంట చేస్తే అవ్వదు. ఇది నా యందు తాను ఉండుట, ఇప్పుడే చెప్పాను కదా ఇందాక, లోపల ఉండడం, లోపల ఉన్న దానితో కలిసి ఉండడం, అదే అని తెలుసుకోవడం. నువ్వు అదే, తత్వమసి అంటే అదే, అదే మనం అని తెలుసుకుంటూ లోపల కనుక భగవంతునితో కనుక సంధానం కలిగి ఉంటే అద్భుతమైనటువంటి ఒక సాధన జరుగుతుంది. ఈ 15వ అధ్యాయంలో సాధనా క్రమం చాలా బాగా చెప్పారు. ఇది మనందరం ఫాలో అవ్వాల్సినటువంటి, ఆచరించవలసినటువంటి అధ్యాయం. అంటే భగవద్గీతలో మిగతా అధ్యాయాలు అంటే అన్ని అధ్యాయాలు మంచివే, అన్ని శ్లోకాలు మంచివే, అన్నీ కూడా శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగినటువంటి ఒక డిస్కషన్. కాబట్టి మనం అటువంటి స్థితిని చేరుకోవడానికి మనకి ఈ యొక్క శ్లోకాలు బాగా పనికి వస్తాయి. మనం వాటిని ఆచరించుకోవాలి. ఇది ఈ రోజున శ్లోకము. రోజు నేను ప్రశ్నోత్తరాలకి సమయం పెట్టదు కాబట్టి ఈరోజు ఒక 7 నిమిషాలు ప్రశ్నోత్తరాలు ఉంటే అడగండి, చెప్తాను. స్వస్తి. ఎవరికైనా ఏదైనా అడగాలనుకుంటే ఇప్పుడు చెప్పిన విషయాల్లో మీరు అడగవచ్చు. You can raise your hands. ఏం అర్థమవుతుందా? ఎస్, ఉమా అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. Okay then. We will stop the class here. Next Wednesday again 7:15. Start the class exactly at 7:15. So assemble 7:15 next Wednesday evening. Thank you. Swasti Prajabhya Paripalayantam. Yena Margena Mahim Mahisha. O Brahmanebhya Somastu Nityam. Lokas Samastas Hari Om Tat Sat.